ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అండ్ టెర్రరిస్ట్ దావుద్ ఇబ్రహీం పాకిస్తాన్లోని కరాచీ హాస్పిటల్లో ఉన్నాడు. ఎవరో అతనికి పాయిజన్ ఇచ్చాడు అండ్ పాస్ట్ 48 అవర్స్ నుంచి అతను చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నాడు. అందరూ పోతాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో నేను కూడా వాడు పోతేనే బాగుంటుందని ఫీల్ అవుతున్నాను. బికాస్ చాలా మందికి ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు దావుద్ ఇబ్రహీం ఎంత పెద్ద క్రిమినల్. ఆల్మోస్ట్ ఇండియాలో 5 అటాక్స్ ఇతను స్ట్రైట్ గా చేయించాడు అండ్ చాలా అటాక్స్ లో ఇండైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఎన్నో ఇండియన్ ఫ్యామిలీస్ దావుద్ ఇబ్రహీం వల్ల సఫర్ అయ్యాయి అండ్ ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. చాలా బాంబ్ బ్లాస్ట్లలో లైక్ ముంబై అటాక్స్ లో కంప్లీట్ ఫ్యామిలీస్ డిస్ట్రాయ్ అవ్వడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ దావుద్ ఇబ్రహీం. అంతేకాదు చాలా మంది టెర్రరిస్టులకు గన్ సప్లై చేశాడు, బాంబ్ సప్లై చేశాడు. ఆఖరికి ఇండియాలో దొంగ నోట్లు ప్రింట్ అవ్వడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ దావుద్ ఇబ్రహీం. ఇండియన్ ఎకనామీని డౌన్ చేయడానికి వీడు ఎన్నెన్ని చేయాలో అన్ని చేశాడు. బట్ రైట్ నౌ హీ ఈజ్ ఇన్ హాస్పిటల్ ఫైటింగ్ ఫర్ హిస్ లైఫ్. బేసిక్ గా ఈ న్యూస్ జస్ట్ 20 అవర్స్ బ్యాకే పాకిస్తాన్ నుంచి లీక్ అయింది. బట్ ఎప్పుడైతే ఈ న్యూస్ లీక్ అయిందో అప్పటి నుండి అంటే పాస్ట్ 20 అవర్స్ నుంచి పాకిస్తాన్ లో కంప్లీట్ గా ఇంటర్నెట్ డౌన్ అయిపోయింది. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అసలు ఏవి యాక్సెసిబుల్ లేవు బికాస్ కంప్లీట్ ఇంటర్నెట్ డౌన్ అయిపోయింది. సో దావుద్ ఇబ్రహీం పాకిస్తాన్ లో హాస్పిటల్ జాయిన్ అవుతే పాకిస్తాన్ ఇంటర్నెట్ డౌన్ అవ్వాల్సిన అవసరం ఏముందని మీకు డౌట్ అవ్వచ్చు. సో వరల్డ్ లో ఏ టెర్రరిస్ట్ అయినా సరే ఏదైనా కంట్రీ వెతుకుతుంది అంటే వాళ్ళు సీదా పోయి పాకిస్తాన్ లో దాక్కుంటారు. సో పాకిస్తాన్ టెర్రరిస్ట్లకు ఎలా అయిపోయిందంటే బాగా కరువులో ఉండే కరువు బ్యాచ్ కి ఓయో రూమ్ డిస్కౌంట్ దొరికితే ఎలా ఉంటుంది అలా అయిపోయింది. ఎక్కడైనా బాంబ్ బ్లాస్ట్ చేయడం సీదా పోయి పాకిస్తాన్ లో దాక్కోవడం, ఎక్కడైనా అటాక్ చేయడం సీదా పోయి పాకిస్తాన్ లో దాక్కోవడం, ఇలాగే అయిపోయింది అనమాట. అండ్ పాకిస్తాన్ కూడా వాళ్ళకు మంచి షెల్టర్ ఇస్తుంది అండ్ ఏ కంట్రీ వచ్చి అడిగినా కూడా మా దగ్గర లేడు అని చెప్పి ఈజీగా అబద్ధాలు చెప్పేస్తారు. అండ్ దావుద్ ఇబ్రహీం పాకిస్తాన్ లో ఉన్నాడని 15 ఇయర్స్ బ్యాకే ఇండియాకి తెలుసు. 15 ఇయర్స్ నుంచి ఇండియా కూడా మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, వాడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలుసు, అట్లీస్ట్ మీరు హెల్ప్ చేస్తే వీ కెన్ ఫైండ్ హిమ్ అవుట్ అని ఇండియా చాలా సార్లు రిక్వెస్ట్ చేసింది. బట్ ఎప్పుడు పాకిస్తాన్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ రిజెక్ట్ చేసుకుంటూనే వచ్చింది. బట్ పాస్ట్ లో ఏమైందంటే 2 times అమెరికా పాకిస్తాన్ లో సీక్రెట్ ఆపరేషన్స్ కండక్ట్ చేసింది అండ్ 2 times వాళ్ళకి కావాల్సిన టెర్రరిస్ట్ ని సీదా పోయి చంపేసి అంటే పాకిస్తాన్కి వెళ్ళి వాళ్ళని చంపేసి మళ్ళీ అమెరికాకి వెళ్ళిపోయారు అంత ఈజీగా. అండ్ రీసెంట్గా ఇండియా కూడా ఒక సర్జికల్ స్ట్రైక్ ఆపరేషన్ ని చేసింది, మనందరికీ బాగా తెలుసు. ఆపరేషన్ చాలా ఫేమస్ అండ్ ఇండియాకి కావాల్సిన 2 టెర్రరిస్టులు అక్కడ దొరికారు. వాళ్ళని చంపి ఇండియన్ ఆర్మీ మళ్ళీ వెనక్కి ఇండియాకి వచ్చేసింది. బట్ స్టిల్ పాకిస్తాన్ ఏమంటదంటే యూఎస్ చేసిన 2 ఆపరేషన్లు కూడా అబద్ధం, ఇండియా చేసిన ఆపరేషన్ కూడా అబద్ధం, అసలు పాకిస్తాన్ లో ఎలాంటి ఆపరేషన్స్ జరగలేదు అని చెప్పి కంప్లీట్ గా అబద్ధాలు చెప్పేశారు అనమాట ఈజీగా. సో ఇంకా పాకిస్తాన్లో లీక్ అయిన లాస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎవరో గుర్తు తెలియని వ్యక్తి దావుద్ ఇబ్రహీంకి ఫుడ్లో పాయిజన్ కల్పించాడు అండ్ అది తిన్న దావుద్ ఇబ్రహీం చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో కరాచీలోని హాస్పిటల్ జాయిన్ అయ్యాడు. పాస్ట్ 48 అవర్స్ నుంచి కూడా అతను చాలా క్రిటికల్గానే ఉన్నాడు అండ్ చనిపోవడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. ఒకవేళ దావుద్ ఇబ్రహీం కనుక 24 అవర్స్లో కానీ 48 అవర్స్లో కానీ చనిపోతే మేబీ ఇప్పటికీ చనిపోయి ఉండొచ్చు. సో ఒకవేళ వాడు చనిపోతే పొరపాటున కూడా ఎవరు రెస్ట్ ఇన్ పీస్ అని పెట్టకండి, ఎందుకంటే రెస్ట్ ఇన్ పీస్ అంటే చనిపోయిన తర్వాత వాళ్ళ సోల్ పీస్ఫుల్గా ఉండాలని. దావుద్ ఇబ్రహీం లాంటి ఒక క్యాండిడేట్ కి పీస్ అనేది అన్డిజర్వబుల్. సో వాడికి మోస్ట్ డిజర్వింగ్ థింగ్ ఏంటంటే హెల్ అన్నమాట. సో అందుకనే రెస్ట్ ఇన్ పీస్ బదులు రెస్ట్ ఇన్ హెల్ లేదా బర్న్ ఇన్ హెల్ అని పెడితే ఇంకా బాగుంటుంది. సో మీరు కూడా కావాలంటే రెస్ట్ ఇన్ హెల్, బర్న్ ఇన్ హెల్ అనేది వాడుకోండి, బట్ రెస్ట్ ఇన్ పీస్ మాత్రం వాడకండి, ఇది నా రిక్వెస్ట్. అలాగే మీరు కూడా నాలాగా వాడు పోవాలని కోరుకుంటున్నారా? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి మీ ఒపీనియన్ ఏంటో. అండ్ దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో గైస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.